నమస్తే, వెల్కమ్ టు ప్రభు టాక్స్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ప్రభు గారు, ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. 1997లో రామానాయుడు స్టూడియోస్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఏ టైంలో జరిగింది పర్టికులర్గా? ఇవి మేము ఎందుకు అడుగుతున్నాం అంటే, ఆ టైంలో మీరు అక్కడే ఉన్నారని, త్రుటిలో తప్పించుకున్నారని మాకు ఇన్ఫర్మేషన్ అందింది. అసలు ఆ సందర్భం ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందాం, మాకు క్లారిటీ ఇస్తారా? అది 1997 నవంబర్ 19th జరిగిందమ్మా. ఓకే. ఆ రోజు శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్. మోహన్ బాబు గారు హీరోగా, శ్రీరాములయ్య టైటిల్ రోల్ ఆయన పోషిస్తుంటే, ఎన్ శంకర్ డైరెక్షన్లో పరిటాల రవి గారు వాళ్ళ కథ అనమాట. అది వాళ్ళ నాన్నగారి కథ, శ్రీరాములయ్య గారు. ఆ సినిమా ఓపెనింగ్ చాలా భారీ స్థాయిలో రామానాయుడు స్టూడియోలో ప్లాన్ చేశారు. ఊళ్ళ నుంచి వేలాది అభిమానులు తరలి వచ్చారనమాట. అయితే పరిటాల రవి గారిని హత్య చేయడం కోసం ఆల్రెడీ అంతకుముందు రోజు 3 రోజుల ముందు 16వ తారీఖున ఆయన మ్యారేజీ ఈ దగ్గర కూడా బాంబు పెట్టి కూడాను అక్కడ కొన్ని వేల మంది వస్తారు, పిల్లలు, చిన్న లేడీస్ గిడీస్ అందరూ ఉంటారు కాబట్టి అక్కడ విరమించుకొని ఇక్కడ రామానాయుడు స్టూడియో దగ్గర ప్లాన్ చేశారు. అది తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసినట్టు విషయం. ఆ రోజు మార్నింగ్ ఓపెనింగ్ జరిగింది. ఓపెనింగ్లో చాలా సరదాగా మాట్లాడుకున్నాం. మోహన్ బాబు గారు నా మీద జోకులు వేయటం, వీడిని ఎందుకు రాలిపిస్తారు, వీడిని బయటకు పంపించండి అని చెప్పి నా మీద జోక్ వేయటం, ఐఎమ్ ఏ జర్నలిస్ట్, ఐ హ్యావ్ రైట్ టు కమ్ ఎనీవేర్ అని నేను సమానం చెప్పటం, అట్లా సరదాగా మాట్లాడుకున్నాం. ప్రెస్ మీట్ అంతా అయిపోయింది. ప్రెస్ మీట్ అయిన తర్వాత ఎక్కడ ఒకటి రిటర్న్ అవుతున్నాం. రిటర్న్ అవుతుంటే నేను నా బైక్, నా స్కూటర్ మీద నేను స్టార్ట్ అయ్యాను. నేను ఈయన ఫాస్ట్గా వచ్చేస్తుంటే ఇంతలో పరిటాల రవి గారి కారు నాకు పక్కగా వచ్చింది. పరిటాల రవి గారి పక్కన మోహన్ బాబు గారు కూర్చున్నారు. మోహన్ బాబు గారిని కూర్చున్నారు. హాయ్ అన్నయ్య అని చెప్పి మోహన్ బాబు గారిని విష్ చేశాను. నేను విష్ చేస్తే పరిటాల రవి గారు తనకు విష్ చేశాను అనుకుని, ఓకే తమ్ముడు ఇటు నా వైపు సడన్గా ఒక చిన్న టర్నింగ్ ఇచ్చారు. కొంచెం ముందు దాటి వెళ్ళిపోయింది. నాకు పరిటాల రవికి గారికి దాటి వెళ్ళిపోయాను. ఈటీవీని దాటేసి నేను వెళ్ళాను. ఈటీవీకి నాకు బంపర్ టు బంపర్ డిస్టెన్స్. ఈటీవీ కారుకి పరిటాల రవి గారికి బంపర్ టు బంపర్ డిస్టెన్స్. ఒక్కసారిగా పేలుడుకి మనకు భయంకరమైన శబ్దం. ఆ శబ్దానికి నా స్కూటర్ ఎగిరిన ఎత్తున లేచింది. నేల వెనక్కి పడిపోతే తెగిపోయిన చెయ్యి ఒకటి వచ్చేసి నా స్కూటర్ బ్యానెట్ మీద పడి ఆ రక్తం చెంది నా మొహాన్ని పడింది. నా వీపు నిండా వెనక రక్తపు మరకలు, గిల్టెన్ మరకలు, ఎన్ని వచ్చాలని పడిపోయినాయి. ఆ సౌండ్కి ఒక్కసారి ఏమీ అర్థం కాలేదు. ఈయన సౌండ్ సినిమాలో, పెద్దరాయుడు సినిమాలో బ్రహ్మానందాన్ని కొడితే గుయ్యని సౌండ్ వస్తుంది. ఆ విధంగా సౌండ్ రావటం ఏమీ వినిపించలేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాను కదా, శవాల గుట్టలు. ఆ ఈటీవీ వెహికల్ అయితే, ఆ ఈటీవీలో ఉన్నది మిక్కిలేని జగదీష్, సీనియర్ జర్నలిస్ట్, బ్యూటిఫుల్ నైస్ పర్సన్. 6 ఆ స్పాట్లో వాళ్ళ కారు అలా ఎగిరిపోయి, కారు తునాతునకలైపోయి, వాళ్ళ వ్యాన్ తునాతునకలైపోయింది. వాళ్ళ శరీరాన్ని ఎక్కడికక్కడ చిద్రంగా పడిపోయింది. గుర్తుపడటానికి వీళ్ళు లేకుండా తునాతునకలైపోయింది. నాకంటే దూరంగా ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఈ 2 కాళ్ళు ఇరిగిపోయి అలా పడిపోయి, కాళ్ళు 2 లేవమ్మా, అలా పడిపోయి అలా చూస్తూ ఉంటే, అన్నా నమస్తే అన్నా, మంచి నీళ్ళే అన్న అంటున్నాడు ఒకళ్ళు. భయంకరమైన వాతావరణం అనమాట. ఈ పరిస్థితుల్లో ఇక వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఎవర్రా మా అన్న మీద బాంబు పెట్టింది, ఎవర్రా అని చెప్పి అరుచుకుంటా తిట్టుకుంటా పోతా ఉన్నారు. జనం పరుగులు పెడతా ఉన్నారు. అసలు మామూలు బీభత్సం కాదనమాట. ఎంతమంది ఉంటారు సార్ ఓవరాల్గా అక్కడ? కొన్ని వేల మంది జనం అలా వెళ్తా ఉన్నారు ఫ్లోగా. స్పాట్లో 23 మంది చచ్చిపోయారు. ఎక్కడ అయితే ఒక డ్రైవర్ అయితే ఇలా కూర్చొని ఉన్నాడు స్టీరింగ్ మీద, ఒక ఇది ఏమంటారు బోల్ట్, ఆ బోల్ట్ అలా వచ్చి అద్దాన్ని పగలగొట్టుకొచ్చి అతను మొదట్లో గుచ్చుకొని పోయి అలా స్టీరింగ్ మీద అలా పడిపోయాడు. ఎక్కడో దూరంగా ఉన్నవాళ్ళు. కానీ నేను అత్యంత దగ్గరగా ఉన్నాను. లక్కీగా నేను మిస్ అయ్యాను. అయితే ఇంతలో ఇక ఈ షాక్లో ఉన్నాను. నేను షాక్లో ఉండి వచ్చేపు ఇలా చూసుకుని నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎదురుగా తమ్మారెడ్డి భరద్వాజ గారు, రోజా, హీరోయిన్ రోజా, వీళ్ళందరూ పరుగుల మీద వచ్చారు. వచ్చేసి నన్ను తీసుకెళ్ళిపోయి FNCC క్లబ్లో కూర్చొని ఎక్కడ కదలద్దని చెప్పేసి కూర్చోబెట్టి, కూల్ డ్రింక్స్ ఏదో నన్ను కూర్చోబెట్టి చేశారు. ఈ లోపల అరగంట తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత నేను మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి పోలీసులు వచ్చారు. నా స్కూటర్ను కూడా పంచనామాలో పెట్టేసారు. అక్కడ స్కూటర్ ఉంది, నేను కనిపించలా. ఇది ప్రభు స్కూటర్ అన్నారు. ఆ స్కూటర్ నేను కనిపించబోయేటట్టుకు ప్రభు కూడా పోయిన వాళ్ళు ప్రభు కూడా ఉన్నాడని మద్రాసుకు దావాలలాగా వెళ్ళిపోయింది కదా అందరికి. అక్కడికి వెళ్ళిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్లో జర్నలిస్ట్ ప్రభు కూడా పోయాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పాస్ అయింది.
ఆ విధంగా అసలు ఒక మరి ముందు వెళ్ళిపోయిన మోహన్ బాబు గారు, పరిటాల రవి గారు వాళ్ళు సేఫ్ అండి? వాళ్ళు లేదు కాదు కదా, వాళ్ళకి పరిటాల రవి గారికి అది ఆయన అద్దం పగలు కొట్టుకొని లోపలికి వెళ్తే ఆయన ముక్కు అంతా పగిలిపోయింది. అక్కడ నుంచి ఇది వస్తుంది, బ్లడ్ కారిపోయి మొహం అంతా రక్తసిక్తం అయిపోయింది ఆయనకి. మోహన్ బాబు గారు లక్కీగా తప్పించుకుని ఆయనకేమి గాలి చిన్న చిన్న గీసుకుపోవట్లేదు తప్ప మోహన్ బాబు గారికి ఏమీ కాలేదు. ఆ కారులో చాలా 17 మంది ఉన్నారు మొత్తం. అసలు వెర్షన్ ఏంటంటే, నాకు తర్వాత శ్రీశైలం యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ చెప్పింది ఏంటంటే, అన్నా థ్యాంక్స్ అన్నా, నీ కారణంగానే బతికిపోయావన్నా అన్నాను. అదేంటి నా కారణంగా ఏంటంటే, నువ్వు వెళ్తా మోహన్ బాబు నన్ను విష్ చేశావు, పరిటాల రవణ తనకు విష్ చేశారనుకుని హాయ్ తమ్ముడు నీడు తిరిగాడు, తిరిగి ఒక్క క్షణం వెనకబడ్డాడు ఆయన. ఇట్లా గేర్ చేంజ్ చేసుకుని ఒక చిన్న డైవర్షన్ వచ్చింది నీవు పలకరిష్టం వల్ల. ఆ డైవర్షన్ తోటి ఒక గేర్ చేంజ్, ఒక చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆగిపోవటం జరిగింది. బ్రేక్ పడింది, అది కరెక్ట్గా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, లేకపోతే కారు కరెక్ట్గా వాడు ట్రిగ్గర్ నొక్కింటాయని కరెక్ట్గా రిమోట్ నొక్కేటాయని కరెక్ట్గా స్పాట్లో ఉండుండేది. ఈటీవీ కారు బదులు ఈ కారు స్పాట్లో ఉండుండేది. అందుకని నీ కల్లే వెచ్చాయించినామన్నా, లేకపోతే మేము అందరం పోయేవాళ్ళమన్నా అని చెప్పి ఏదో చెప్పాడు నాకు తర్వాత. అది జరిగింది. కానీ నిజంగా సార్ మామూలుగా సినిమాల్లో చూస్తాం అలాంటివి, అది రియల్ ఇన్సిడెంట్ చూసేటప్పటికి. ఆ తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన అంతఃపురం సినిమాలో ఆ బీభత్సక దృశ్యం యాస్టీస్గా చిత్రీకరించారనమాట, ఒక బాంబ్ బ్లాస్ట్ని. అప్పుడు సౌందర్య నన్ను పక్కకు షూటింగ్ తీసుకెళ్ళిపోయి ప్రభు గారు మీరు ఉండండి అని చెప్పేసి, అసలు ఆ సీన్లో తను కదా, ఆ సీన్ గురించి కానీ ఆ భయానక వాతావరణాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి నన్ను తీసుకెళ్ళి సౌందర్య షూటింగ్లో కూర్చోబెట్టుకుని చేశారు. అడిగారు ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం అనమాట. ఇదిలా ఉంటే అయిపోయింది. ఇక నా స్కూటర్ పంచనామాలు వెళ్ళిపోయింది. ఇక నేను వెళ్ళటానికి కూడా ఎటు వెళ్ళటానికి కూడా దారి లేకుండా ఉంది. సరే తీసుకొని ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కాలేదు. అంటే మా ఇంట్లోకి ఈ ల్యాండ్ లైన్ ఫోన్లు, అప్పుడు సెల్ ఫోన్లు కాబట్టి ల్యాండ్ లైన్లో మా మిసెస్కి ఫోన్ చేశారు మా వాళ్ళు. ప్రభు ఫోన్ చేసిన ట్రై చేస్తే తను ఫోన్ తీయలేదు. తను వేరే మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి ఏదో షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్ళబట్టి ఇంట్లో వాళ్ళకి తెలియలేదు, లేకపోతే వాళ్ళకి వెళ్ళిపోయి ఉండేది ఇన్ఫర్మేషన్. అలా జరిగిందనమాట. తర్వాత అసలు ఇక ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయలేదు. ఇట్లా నాకు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, షాక్లోకి వెళ్ళిపోయాను. ఇక అప్పుడు మా గురువు గారు దాసనారాయణరావు గారు ఊర్లో లేరు అప్పుడు. ఇక అలా నడుచుకుంటా డైరెక్ట్గా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళిపోయాను. ఓకే. అప్పుడు చిరంజీవి గారికి న్యూస్ అంతా తెలిసింది. ఆయన ఇంట్లో కూర్చొని ఉన్నారు, వార్తలు చూస్తూ ఉన్నారు. నేను వచ్చానని తెలియదని ఏంటి ప్రభు అని చెప్పేసాను. ఏంటి అలా ఉన్నా ఏంటంటే ఇలా జరిగింది సార్ పక్కనే ఉన్నాను, ఎంత జరిగిందంటే ఆయన కూర్చోబెట్టి కాఫీ తెప్పించి చాలాసేపు అట్లా నన్ను ఓదార్చి కన్సోల్ చేసేసి మళ్ళీ ఆయన వెహికల్ ఇచ్చి పంపించారు చిరంజీవి గారు. దట్ వాజ్ వెరీ వెరీ మీరు చెప్తుంటే మీకు ఇంకా వణుకొస్తుంది కదా సార్. రియల్లీ, ఎందుకంటే పునర్జన్మ కింద లెక్క అనమాట. 23 మంది స్పాట్లో చచ్చిపోయారు, తర్వాత 3 హాస్పిటల్లో చచ్చిపోయారు, దాదాపు 30 మంది క్షతగాత్రులు అయిపోయారు, చిల్లా చెదరైపోయి కాళ్ళు చేతులు పోయి బీభత్సమైనటువంటి సిచ్యువేషన్ అనమాట. అందులో ఎవరైనా సినిమా వాళ్ళు ఉన్నారండి కంప్లీట్గా పరిటాల రావు గారికి? అంతా జనరల్ పబ్లిక్ ఏనమ్మా, సినిమా వాళ్ళు ఎవరు లక్కీగా, ఎందుకంటే అందరు సినిమా వాళ్ళు ఉన్నారు అక్కడ. కొండ మీద రామానాయుడు గారు ఉన్నారు, మన డైరెక్టర్ ఎన్ శంకర్, శ్రీహరి, వీళ్ళందరూ ఉన్నారు వెనకాల. లక్కీగా పోయిన వాళ్ళు సినిమా వాళ్ళు ఎవరూ లేరు. సినిమాకి ఏ సంబంధం లేకుండా పరిటాల రవి గారి మీద అభిమానంతో వచ్చిన అమాయకులు, సంబంధం లేని వాళ్ళందరూ చనిపోయారు అనమాట ఇన్సిడెంట్లో. అయితే తర్వాత నన్ను కోర్టుకు కూడా తీసుకెళ్లారు, ఎందుకంటే నా స్కూటర్ పంచనామాలో ఉండటం, నేను ఐ విట్నెస్గా ఉండటంతో కోర్టుకు కూడా తీసుకెళ్లారు. కోర్టులో కూడా సాక్ష్యం చెప్పించారు నాతోటి. తర్వాత ఇంకా ఆ రోజు సాయంత్రం ఉస్మానియా ఆసుపత్రిలో ఆ డెడ్ బాడీలు ఉంటే వీళ్ళందరూ ఆ డెడ్ బాడీలు చూడటం కోసం వాళ్ళ పేరెంట్స్ అందరూ వాళ్ళు వస్తే వాళ్ళని పరగలిష్టం కోసం వీళ్ళు, ఎందుకంటే అందులో రాజశేఖర్ అని అతను ఈటీవీలో నేనే పెట్టించాను, మిక్కిలేని జగదీష్తో మాట్లాడి ఖాళీగా ఉన్నాడు ఈటీవీలో పెట్టుకోమని చెప్పి. అది జరిగిన 2 నెలలకే మా పిల్లోడు చనిపోయాడు. వాళ్ళని చూడటానికి వెళ్ళాను ఉస్మానియా హాస్పిటల్కి. అచ్యుత్ చనిపోయాడు కదా, యాక్టర్, టీవీ యాక్టర్ అచ్యుత్ నేను ఇద్దరం కలిసి వెళ్ళాం. మా దృశ్యాలు చూస్తుంటే అసలు తలకాయలు ఛిద్రమైపోయి ఎలా ఏలబడుతూ శరీరాలు గుర్తుపట్టలేని విధంగా తయారైంది. అంత బీభత్సకరమైన వాతావరణం, చాలా 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 దురదృష్టకరమైనటువంటి విషయం అనమాట. అసలు అలాంటిది మళ్ళీ ఇంకా చూడకూడదనే అనిపిస్తుంది సార్. ఒక్కసారి అంతమంది స్పాట్లో చనిపోయారు, అందులో లైవ్ ఎక్స్పీరియన్స్ అక్కడ మీరు చూశారు అని అంటే. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా పరిటాల రావు గారితో కానీ ఏదైనా డిస్కషన్లో తర్వాత శ్రీరాములో షూటింగ్ జరిగినంత కాలం మేము షూటింగ్ కవరేజ్కి వెళ్ళటం. సౌందర్య గారు లేరా సార్ ఆ టైంలో? లేదు, అది జరిగినప్పుడు లేదు. ఓపెనింగ్ మాత్రమే జరిగింది, సౌందర్య ఓపెనింగ్కి రాలేదు. తర్వాత షీ కంటిన్యూడ్ ఫిలింలో యాక్ట్ చేయడం జరిగింది.
తర్వాత మంచి విజయాన్ని సాధించింది సినిమా. తర్వాత 2 years పాటు నడిచింది అసలు షూటింగ్ అదంతా జరిగే, మొత్తానికి ఫైనల్లీ సక్సెస్ఫుల్గా రిలీజ్ అవ్వడం జరిగింది. సినిమా కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పటికీ సినిమా అంటే ఇష్టమే చాలా మందికి, అందులో ప్రతి పాత్ర. కానీ దాని వెనకాల ఇలాంటి సాడ్ ఇన్సిడెంట్ కూడా ఉంది అని అంటే నిజంగా బాధాకరం సార్. ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినవరకే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఒక అత్యంత భయానకమైనటువంటి సన్నివేశం, సంఘటన అది. ఆ సంఘటన తాలూకు ఆ బాధను కానీ ఆ ఆవేదన కానీ చాలా కాలం బయటపడలేకపోయారు. పరిటాల రవి తర్వాత మళ్ళీ ఆయన మీద హత్యాయత్నాలు ఇంకా ఎలాగ కంటిన్యూ అయినాయి. చివరికి ఆయన మరలా మరొక నెక్స్ట్ తర్వాత ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు, ఆయన హత్య చేయగలిగారు. కానీ అప్పటికి మాత్రం స్పాట్లో ఎస్కేప్ అయిన తప్పించుకోగలిగారు. మరి స్టూడియో పూర్తిగా అక్కడ వరకు డ్యామేజ్ అయిందా సార్? ఏంటి స్టూడియో, రామానాయుడు స్టూడియో? రామానాయుడు స్టూడియోలో కాదు జరిగింది, రామానాయుడు స్టూడియోకి వెళ్ళే దారిలో ఆ ఫియట్ కార్ని వెళ్ళేటప్పుడు అందరం దాని పక్క నుంచే వెళ్ళాం. ఆ కార్ని అక్కడ పెట్టారనమాట. ఓకే, పెట్టేసి కార్లో పెట్టింది బాంబు. ఓకే, కార్ బాంబు ఇన్సిడెంట్ అంటారు కదా, కార్లో పెట్టినటువంటి బాంబు దూరంగా ఎక్కడో రిమోట్లో నుంచి ఆపరేట్ చేశారు. జరిగింది. జస్ట్ మిరకలెస్లీ ఎస్కేప్, పునర్జన్మ నాకు. నిజంగా సార్, ఇవాళ ఇలా చెప్పడానికైనా ఉన్నారన్నట్టుగా ఉంది పరిస్థితి. బట్ చాలా గుర్తొచ్చినప్పుడల్లా చాలా చాలా షాకింగ్ న్యూస్ అనమాట అందరికీ. నిజమే సార్, మీ 40 years ఎక్స్పీరియన్స్లో ఇలాంటి చాలా అనుభవాలు ఉన్నాయి, షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్. బట్ ఒకటి మాతో నిజాలు ఏంటో తెలిసింది, అసలు అప్పుడు ఏం జరిగిందనేది అందరికీ క్వశ్చన్ మార్క్, అప్పుడు చూసిన వాళ్ళు లేరు కాబట్టి. బట్ థ్యాంక్ యూ సార్, ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే సార్. నమస్తే.